Good afternoon, Sirisha. Good afternoon, madam. 3 minutes wait చేద్దాము. జాయిన్ అవుతుంది. మేడం కాలేజీలో ఉన్నారా? అవునమ్మా, ఈరోజు కాలేజ్ కొంచెం పని ఉంటే పొద్దున్న 8:30కి వచ్చేసాను. అది కొంచెం జీ సూట్ది ఒకటి అది అప్లై చేశాను, దానికి రెస్పాన్సిబుల్ రాలేదు. మళ్ళీ ఒకసారి కన్నెక్ట్ మాట్లాడదామని వచ్చాను. మాట్లాడాను, మధ్యలో క్లాస్లో నేను ఆగాను. మళ్ళీ కొంచెం 1కి మాట్లాడతా అని చెప్పాను. సో ఈరోజు ఎలాగో మీకు రెండు క్వశ్చన్స్ చదివి రాసేసా కాబట్టి, అలాగే ఇప్పుడు ముందు నేను చెప్పాను కదా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అవన్నీ కదా ఉన్నాయి కదా మీ దాంట్లో, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అదే చాప్టర్లో రా ముందు క్వశ్చన్స్ ఉన్నాయి చూసావు రెండు. సోలార్ ఉష్ణ వ్యవస్థలు అని చెప్పేసి, నీటి ఉష్ణ వ్యవస్థలు అని చెప్పేసి ఉంటుంది. వాటర్ హీటింగ్ సిస్టమ్ నేను చెప్పాను కదా, డైరెక్ట్ హీటింగ్, ఇండైరెక్ట్ హీటింగ్, ఆ క్వశ్చన్స్ చదివి రాసాము. హలో శిరీష మేడం వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడమ్మా అన్మ్యూట్ చేయి ఇప్పుడు మళ్ళా. శిరీష హలో వినపడుతుంది, నాది వినపడతలేదా? మేడం నా వాయిస్ వినిపించట్లేదా మేడం? వినపడలేదు, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది. మేబీ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అది మిగిలిన రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్, ఫస్ట్ రెండు క్వశ్చన్స్ రాయి రేపు. ఈ రోజు చెప్పింది ఆ రోజు చదివేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సరే ఎందుకంటే మనకి ఈ రోజు ఏంటమ్మా చెప్తున్నా, ఆ యూనిట్ లోనేనా మేడం? ఆ యూనిట్ లోనే మనకి మొదటి 2 యూనిట్స్ పెద్ద, ఆల్రెడీ ఫస్ట్ 2 యూనిట్స్ అయిపోయింది. మామూలుగా అంతా కొంచెం అదంతా కొంచెం థియరీ టైప్ లాగానే ఉంటుంది. అందుకే మనం ఆఫ్లైన్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో మెయిన్ ఇక్కడ 3rd యూనిట్ నుండి మనకి కొంచెం ఫిజిక్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. అందుకే 3rd యూనిట్ నుండి ముందు చదివేసుకోవాలి. ముందంతా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లాగా ఉంటుంది అంతే కదా, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అవన్నీ ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా రాద్దాము. ముందు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. అలాగే ఈరోజు అవి రెండు రాసేస్తావు కదా, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ రాసావు, బాక్స్ టైప్ సోలార్ కుక్కర్ రాసావు. ఇప్పుడు రేపు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఈ చాప్టర్ లోనే సౌర నీటి వ్యవస్థ అని చెప్పి. సౌర నీటి తాపన వ్యవస్థ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అది ఆ క్వశ్చన్ అది రాసేది. సో ఈ రోజు రేపటితోటి మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీకి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మోస్ట్లీ అయిపోతుంది. అంటే మొన్న నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను కానీ కొంచెం అక్కడ ఏంటంటే ముందు వెనకైంది. సోలార్ సెల్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మీకు, కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే అంత ఈక్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అలా కాకుండా కాన్సెప్ట్తో వెళ్తున్నాను. సో ఈరోజు మనకి సోలార్ ఫోటో వాల్టాయిక్ సిస్టమ్స్ అంటే ఏంటి, దాంట్లో సోలార్ సెల్ అంటే ఏంటి అని నీట్గా వస్తుంది కొంచెం, అంటే మనకి అర్థమయ్యేటట్టు వస్తుంది అట్లా. అదైన తర్వాత ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఉంటుంది మనకి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి సోలార్ సెల్స్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చేసుకొని, అదేంటి అర్రేస్ మాడ్యూల్స్ అని ఉంటుంది. అది రేపటితో అయిపోతుంది, ఈ యూనిట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మనకి మోస్ట్లీ కుదిరితే కనుక థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా మ్యాథ్స్ క్లాస్ జరగట్లేదు కాబట్టి తీసుకుంటాను. ఒకవేళ నా కాలేజ్లో పని లేకపోతే తీసేసుకుంటాను ఇదే టైంకి. సరే మేడం. తీసేసుకుంటే ఆ విండ్ ఎనర్జీకి సంబంధించినది కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది మనకి. ఈ సోలార్ సెల్స్ లేదంటే రేపటితో అర్రేస్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి అని చెప్పేస్తే మనకి మేజర్ అయిపోయినట్టే. తర్వాత విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ. సో ఒక్కొక్క చాప్టర్ మనకి 3-4 డేస్ కన్నా ఏం పట్టదు కంప్లీట్. తర్వాత ఈవెన్ నేను ప్రాక్టికల్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అంటే మనం చేయించలేకపోయినా వర్చువల్ ల్యాబ్ ద్వారా చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. అంటే అది దొరికిద్దో లేదో తెలియదు, మన సోలార్కి సంబంధించి చూద్దాము. ఇది అయిన తర్వాత చూద్దాం, ఎందుకంటే నేను కూడా దాని మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, మొత్తం అవగాహన రాలే నాకు. 1 వీక్ అలా 10 డేస్ పడుతుంది. అలాగే ఈ లోపల సిలబస్ చెప్పుకుంటాం. సరే అమ్మ, స్టార్ట్ చేస్తాను. చేస్తున్నట్టున్నారు కదా, నలుగురు కనెక్ట్ అయ్యారు. సరే మేడం.
ప్రభాకర్, సుబ్బారావు క్వశ్చన్ రాయమని నన్ను రాశారా? మేడం ఈజీయే కదరా, క్వశ్చన్ 10 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది. నేను అమ్మ శిరీష రాసి పెట్టింది చూడు, ఫ్లాట్ ప్లేట్ కలెక్ట్ నేను చెప్పిందే కదా. నా కాదు చదివేసుకుంటే మీకు ఈజీ అయిపోయిందిరా. చాలా మనకి పేపర్ చాలా బాగా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు చదివేసుకున్నాం అనుకో ప్రాబ్లం ఉండదు. ఒకసారి నేను చెప్పింది ఒక నిమిషం చూసి 5 మినిట్స్ ఇంకా జాయిన్ అవుతున్నారని జస్ట్ ఒక 5 మినిట్స్ నేను చెప్పుకొని నెక్స్ట్ మళ్ళీ దీనికి వద్దాము. ఓకేమ్మా. సో రేపటితో ఇది అయిపోతుంది. మేబీ లాస్ట్ వీక్ చెప్పింది మీకు కొంచెం టఫ్గా ఉండి అనిపించవచ్చు, కానీ ఈ వీక్లో ఉండి చెప్పినవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్ అంటే ఏంటి, దాని యొక్క ఇదేంటి అనేది. రికార్డింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నాను. సో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే సన్లైట్ ద్వారా హీట్ చేసి దానికి కావాల్సింది ఏంటి, ఒక థర్మల్ కలెక్టర్ కావాలి. మెయిన్గా మనకి కావాల్సింది ఏంటి, వినపడుతుందమ్మా? వినపడుతుందా? సంథింగ్ వెంట్ రాంగ్. వినపడుతుంది మేడం. కనపడుతుందా మనకి ఇచ్చింది? షేర్ అయింది, కనపడుతుందమ్మా? నేను చూపించేది కనపడుతుందా? ఏం కనపడట్లేదు. కనపడతలే కదా? మీకేం కనిపించట్లేదు మేడం, మీ వీడియో కనిపిస్తుంది. ఎందుకంటే అది షేర్ అయినట్టు అనిపించలేదు, అందుకని. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే, నాకు కావాల్సింది అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇది అవ్వట్లేదా? ఓకే, ఇది ఓపెన్ అయ్యలేదు, అందువల్ల అయ్యుండొచ్చు. పెట్టుంచుతాను ఒకసారి, కాకపోతే నిన్నటిది కూడా ఒకసారి రికార్డ్. కనపడుతుంది కదరా? ఓకే మేడం. ఓకే, రైట్ షేర్ మోడ్లో పెడతాను. సెకండ్ అమ్మా, ఇది పోతే కానీ స్లైడ్ షేర్ మోడ్ వెళ్తాను. సో ఆల్రెడీ మన సోలార్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్ చెప్పుకున్నాం. మెయిన్గా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్, అలాగే సోలార్ రూమ్ హీటర్స్, సోలార్ కుక్కర్ గురించి చెప్పుకున్నాం. సో ఏదైనా కూడా మనకి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఏమైతే మనకి అవి 2 రకాలు. ఒకటేంటి పాసివ్ టైప్, ఇంకోటేమో యాక్టివ్ టైప్. సో పాసివ్ టైప్ అంటే ఏంటి, మనకి దానికి పంపులు కానీ వాల్వ్ కానీ ఏమి ఉండవు అంట. అంత ఏంటి న్యాచురల్ కన్వెక్షన్ ద్వారా, అంటే ఏమైతే చల్లబడిన వాటర్ ఏమో అదేంటి ప్యానల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న కలెక్టర్ దగ్గర నుండి హీట్ అబ్జర్వ్ చేసుకొని వేడెక్కి ఆ వేడైన నీళ్ళు ఏమైతే హాట్ ట్యాంక్లో, స్టోరేజ్ ట్యాంక్లోకి వస్తే ఆ ప్రాసెస్ ఈ వాటర్ని తీసేస్తూ ఉంటే అవి ఏవైతే మనకి ఎక్కువ డెన్సిటీ ఉన్న కోల్డ్ వాటర్ కిందకి వెళ్తుంది, తక్కువ డెన్సిటీ హాట్ వాటర్ పైన వాడేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఈ వాటర్ తీసేయంగానే మళ్ళీ కోల్డ్ వాటర్ ఇలా సప్లై అవుతుంది. అది దానంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానికి ఏ రకమైన పంపులు కానీ వాల్వ్ కానీ ఉండదు. అది పాసివ్ సిస్టంలో చెప్పుకుంటాం. అదే కనుక మనకి మన యాక్టివ్ సిస్టమ్కి వెళ్తే కనుక యాక్టివ్ సిస్టమ్స్లో ఏంటి, ఖచ్చితంగా మనకి ఏంటంటే పంపులు కానీ వాల్వ్లు కానీ ఉంటాయి అన్నమాట. అంటే మనకి వాటర్ని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంత వాటర్ వెళ్ళాలి, ఎంత వెళ్ళకుండా ఉండాలి, ఎంత చెయ్యాలి అనే దాన్ని మనం
దాంట్లో కంట్రోల్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మనకి అది యాక్టివేట్ చేస్తాం. మనం ఎలా కావాలంటే అలా యాక్టివ్ చేస్తాం. అది కూడా మనకి 2 రకాలు. ఒకటి డైరెక్ట్‌గా హీటింగ్, ఇంకోటి ఇండైరెక్ట్‌లీ హీటింగ్ అనమాట. డైరెక్ట్ హీటింగ్ ప్రాసెస్ విషయానికొస్తే ఏమైద్ది, మనకి వాటర్ వచ్చింది ఏమైద్ది, హీట్ అయిన వాటర్ డైరెక్ట్‌గా స్టోరేజ్ ట్యాంక్‌కి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ ఏమైద్ది, అది జరగాలంటే ఇండైరెక్ట్ హీటింగ్‌లో మధ్యలో హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది. ఒక హీట్ ఎక్స్చేంజర్ ద్వారా మనకి వాటర్ ఏమైద్ది, కొంచెం కోల్డ్ వాటర్ వెళ్ళి ముందు అదేంటి సోలార్ ప్యానెల్ దగ్గర ఉన్న అబ్జార్బింగ్ ప్లేట్ దగ్గర ఉన్న వేడిని తీసుకొని ప్రీ హీట్ అయ్యి ఒక ట్యాంక్ లో ఉండి అక్కడ హీట్ ఎక్స్చేంజ్ జరిగి అక్కడ మేబీ ఒక లిక్విడ్ లాంటిది ఏమైనా ఉంటే ఆ లిక్విడ్ కి ఏం చేస్తుంది, దీని హీట్ ని ఇచ్చేసి ఉంచేసి మళ్ళీ ఏమైతే వాటర్ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఇండైరెక్ట్ హీటింగ్ అంటారు. కాబట్టి డైరెక్ట్ గా అయినా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అయినా అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పాసివ్ హీటింగ్ అనేది మనలాంటి కంట్రీస్ లో అది పాసిబుల్ అయింది, కానీ కోల్డ్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి అలాంటి వాటిల్లో మనకి పాసివ్ హీటింగ్ అనేది మనకు కుదరదు అనమాట. ఎందుకని అక్కడ టెంపరేచర్ అనేది బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి 0 degreesకి వచ్చిన వాటర్ అంటే గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టినప్పుడు ఇంకో పైపుల్లో ఎలా వెళ్తుంది, వెళ్ళటానికి కుదరదు. అప్పుడు ఏం చేస్తాం, మనకి ఏంటంటే దాని చుట్టూ ఒక సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ పెడతామంట. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తామంటే ఈ వాటర్ని గడ్డగట్టకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ వాటర్తో పాటు ఆ ఫ్లూయిడ్ కూడా ఏమైతే మనం తీసుకున్న ఆ ప్రవాహిని కూడా ఏం చేస్తా అంటే ఈ వాటర్ని గడ్డగట్టకుండా దాని చుట్టూ పంపిస్తూ ఉంటాం అనమాట. సో అలా చేయటం వల్ల వాటర్ గడ్డగట్టకుండా ఉంటుంది. ఆ హీట్ తీసుకుంది వచ్చింది మన ప్రీ హీట్ అయింది. హీట్ అయ్యి ఒకవేళ పొద్దున పూట అంటే మనం సోలార్ నుండి తీసుకోగలం. కానీ ఒక్కోసారి మనకి రాత్రిపూట కావాలనుకోండి, మనకి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక ఒక హీటర్ కానీ గ్యాస్ అదేంటి హీటర్స్ కానీ దాని ద్వారా మనం ఆ వేడిని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు మనం దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం. అది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, రేపు మీరు చదివి రాయండి. ఆ సోలార్ ఎనర్జీ దాంట్లో ఉంటుంది చూసారా మనకి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది. మీరు ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. అందుకే నేను చెప్పాను కాబట్టి మీరు ఎమ్మటే రాయడానికి వీలుగా ఉంటుంది. అలాగే రూమ్ హీటర్స్ కూడా ఏం చేస్తాం, మనకి సోలార్ రూమ్ హీటర్స్ ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఫ్లూయిడ్ అనేది మనకి ఏం చెప్పుకున్న లిక్విడ్ రూపంలో వాటర్ రూపంలో తీసుకున్నాం. అలాగే మనకి ఏంటంటే గ్యాస్ రూపంలో కూడా మనకి ఆ ఫ్లూయిడ్ ని మనం వాడుకొని మనం ఏం చేస్తాం, రూమ్ హీటర్స్ కింద కూడా వాడుకోవచ్చు. సో మెయిన్‌గా మనకి ఈ సోలార్ హీటింగ్ సిస్టమ్స్‌కి కావాలంటే మనకు కావాల్సిన పార్ట్స్ ఏంటంటే, మనకి మెయిన్‌గా ఏంటంటే కావాల్సింది ఏంటి, ఫస్ట్ థింగ్ ఒక ఏమంటాం, మనకి సేకరణి. ఏం సేకరణి కావాలి మనకి, సన్ రేడియేషన్ సౌర వికిరణాన్ని దాన్ని శోషించుకోవడానికి ఉపయోగించే ఒక సేకరణి కావాలి. దాన్ని కలెక్టర్ అంటాం. నెక్స్ట్ ఏమైంది, వాటర్ సర్క్యులేట్ చేయడానికి పైపులు కావాలి. పైప్ నుండి వాటర్ సర్క్యులేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చిన వాటర్ని స్టోరేజ్ చేసుకుని ఒక ట్యాంక్ కావాలి. ఆ ట్యాంక్ అలాంగ్ ఇన్సులేటింగ్ అండ్ హీట్ బయట ఎక్స్చేంజ్ చేయకుండా ఉండాలి. సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ని మనం మెయింటైన్ చేయగలం. సో మెయిన్ ఈ అబ్జార్బింగ్ ప్లేట్ అన్న చెప్పుకున్నా కదా, మనకి అబ్జార్బింగ్ ప్లేట్ అనేది మనకి ఎక్కువగా అంటే 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. రెండోది ఏంటి, మనకి ఇంటిగ్రల్ స్టోరేజ్ సిస్టమ్స్. అలాగే ఇంకోటి ఏమైంది, మనకి కాన్సన్ట్రేటెడ్ ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ మనకి ఇంట్లోకి అయితే మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అయితే సరిపోయింది. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చిన రేడియేషన్ దాని మీద పడిద్ది. ఆ పడిన రేడియేషన్కి అటాచ్గా ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ లో వాటర్ సర్క్యులేట్ అయింది. సర్క్యులేట్ అయిన వాటర్ కి హీట్ చేస్తాయి. దాని నుండి వాటర్ సర్క్యులేట్ అయ్యి ఆ స్టోరేజ్ ట్యాంక్ లోకి వెళ్తుంది. అలా అది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇంపార్టెంట్ గా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఎలా ఉంటుంది, అబ్జార్బింగ్ ప్లేట్ పైన మనకి ఎందుకంటే రేడియేషన్ పడాలిగా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, గ్లాస్ ప్లేట్ కానీ ఒక పాలిథిన్ కవర్ కానీ పెట్టబడి ఉంటుంది. సో దాని కింద మనకి వచ్చిన హీట్ కింద బయటకి పరిసరాలకు వెళ్ళిపోకుండా ఉండాలి. కాబట్టి కింద థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్ ఉంటుంది, మధ్యలో ట్యూబ్ లో ఉంటుంది. ఆ ట్యూబ్స్ దానికి అటాచ్ ఉంటాయి. కాబట్టి ఆ ట్యూబ్ నుండి వచ్చిన హీట్ బయట పరిసరాలకు వెళ్ళకుండా ఉంటుంది. అవి తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ సోలార్ కుక్కర్ గురించి చెప్తున్నాను. సోలార్ కుక్కర్ ఎందుకు అవసరం, మనకి కుకింగ్ పర్పస్ లో మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి దానికి ఏ రకమైన ఇంధనంతో సంబంధం లేదు, ఎలక్ట్రికల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడేది గ్యాస్ అను, అలాగే ఏమైంది మనకి కోల్ కానీ, పాత రోజుల్లో అయితే ఏమైంది మనకి బొగ్గుని కానీ కట్టెలు కానీ ఇవన్నీ మండిస్తారు. కానీ ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి, రిసోర్సెస్ అయిపోతున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ఏంటంటే ఆల్టర్నేటివ్ వెళ్ళాలి. ఆల్టర్నేటివ్ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టింది ఏంటంటే సోలార్ ఎనర్జీ ద్వారా మనం చేయొచ్చు అని చెప్పి. సో అక్కడ కూడా మనకి కుక్కర్స్ కూడా తీసుకుంటే ఏం చెప్తాం, మనకి కుక్కర్ ఆ సన్ రేడియేషన్స్ అంతా వచ్చి ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చూస్తాం. కాబట్టి మనకి ఏదైనా కూడా మనకి కావాల్సిన ఏంటి, రేడియేషన్స్ అంతా అబ్జార్బ్ చేసుకోవాలి. కాబట్టి ఒక బ్లాక్ గా ఉండే ఒక ప్లేట్ తీసుకున్నాం, ఇన్సులేటెడ్ తీసుకున్నాం. సో వచ్చిన రేడియేషన్ ఏమైనా మన రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, ఒక సిల్వర్ ప్లేట్ మనం తీసుకుంటున్నాం.
సో సిల్వర్ ప్లేట్ తీసుకొని మామూలు రేడియేషన్, రిఫ్లెక్టెడ్ రేడియేషన్ అంతా ఉంటాం. మళ్ళీ ఆ కుక్కర్ని మనం ఏంటి అన్ని రేడియేషన్స్ ఎప్పుడు సౌత్ వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఏమైతే మనకి ఆ రేడియేషన్స్ యాంగిల్ మార్చడానికి సన్ కనుక కొంచెం సేపు అయితే మనకి ఇలా డైరెక్షన్ మారుతాయి కదా, ఆ డైరెక్షన్స్ అనుగుణంగా పెట్టి యాంగిల్ మార్చుకోవడానికి హింజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం సోలార్ కుక్కర్లో మనకు కావాల్సిన డిషెస్ని పెట్టి మన టెంపరేచర్ మామూలుగా తీసుకుంటే మనం జనరల్గా ఈ సమ్మర్ టైంలో 65 డిగ్రీస్ వరకు చేసుకోవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ ఏం చేశారంటే కొంచెం 140 నుండి 160 డిగ్రీస్ టెంపరేచర్ వరకు అది అలా మెయింటైన్ చేయటం వల్ల ఏంటంటే అంటే ఓకే ఈ సోలార్ కుక్కర్ అనేది మనకి ఫ్యూయల్ కానీ ఏమి ఉపయోగం లేకపోయినా, కాకపోతే ఏంటంటే కొంచెం టైం కన్స్యూమ్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి అన్నం వండుకోవాలంటే ఎంతసేపట్లో ఇది కుక్కర్లో మనకి 10 నిమిషాలు పావుగంటలో అయిపోతుంది. కానీ అదే అన్నాన్ని కనుక మనకి సోలార్ ఎనర్జీ ద్వారా చేయాలంటే కనీసం ఒక 2 గంటలైనా పట్టింది. అంటే ఎండలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి సరిపోయింది. అది ఒక చిన్న బాక్స్ పెట్టుకొని దాని ప్రకారం పెట్టి, కాకపోతే అది ఉడకాలంటే 2 గంటలు పడతాయి. కొంచెం టైం ఎందుకంటే మనకి దాంట్లో ఉన్నంత ప్రెషర్ని దీంట్లో రాబట్టలేము కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవడానికి కారణం అనమాట. సో ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి. ఇప్పుడు మనకి సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్స్ గురించి చెప్పుకోవాలి. సో ఈ సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్స్ అంటే ఇట్స్ నథింగ్ ఫోటో వోల్టాయిక్ అంటే ఫోటో అంటే కరెంటు, వోల్టేజ్ అంటే ఎలక్ట్రిసిటీ. ఫోటో అంటే మనకి లైట్, వోల్టేజ్ అంటే ఎలక్ట్రిసిటీ. లైట్ నుండి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటం. ఎందుకని మనకి ఖచ్చితంగా మనం ఉపయోగించే డిస్కనెక్ట్ అయిందమ్మా. ఓకే, ఐ విల్ కనెక్ట్ విత్ మై హలో, కనెక్ట్ అయి ఉన్నారా ఎవరన్నా? వినిపిస్తుందా? ఓకే, ఇక్కడ నాకేమైందంటే మీకు ప్రాబ్లం విత్ ద నెట్వర్క్ అని వచ్చింది, డౌట్ వచ్చింది. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఓకే, ఇప్పుడు వచ్చిందమ్మా. ఓకే ఓకే. సో మనకి అదేంటంటే సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ మీకు లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు మీకు లాస్ట్ అంటే వీక్ లో ఆ సోలార్ సెల్ అంటే ఏంటి అని మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది ఆ పీపీటీ. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా నీట్ గా మీకు ఎంత వరకు కావాలో అంత నీట్ గా చేశాను, దానికి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. సో ఏంటి సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్స్ అంటే ఏంటి? సో ఇది దేని మీద పనిచేస్తా అంటే సోలార్ ఎనర్జీ తీసుకొని పనిచేస్తుంది, సౌరశక్తిని తీసుకొని పనిచేసే సౌర ఏంటి మనకి ఫోటో అంటే ఏంటి? ఫోటో అంటే కాంతి విద్యుత్ వ్యవస్థలు అన్నమాట. సో అంటే ఏంటి? సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ డైరెక్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఈ సోలార్ సెల్ అన్నా లేదా సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ అన్నా కూడా ఏంటంటే దాని యొక్క ఉపయోగం మిగిలిన ఏవి ఎనర్జీ తీసుకున్నా కానీ ఏమైతే డైరెక్ట్గా నీకు ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేయలేం. ఎందుకని ఎలక్ట్రిసిటీ మనకి మన జీవితంలో వాడుకునే అంటే మన నిత్య జీవితంలో వాడుకునేది ఎక్కువ శాతం విద్యుత్ శక్తి రూపంలోనే మనం ఎక్కువ వాడుకుంటున్నాం. కాబట్టి విద్యుత్ శక్తి రూపంలో ఎక్కువ వాడుకుంటున్నాం కాబట్టి అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఏ ఎనర్జీ అయినా నీకు ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. కానీ నార్మల్గా వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ద్వారా ఏవైనా కూడా మనం డైరెక్ట్గా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేం. దాన్ని ముందు ఏం చేయాలి? మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మెకానికల్ ఎనర్జీని ఒక టర్బైన్స్ కింద పంపి నెక్స్ట్ చదువుకుంటా విండ్ ఎనర్జీ చదువుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద మారుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా నువ్వు డైరెక్ట్గా కన్వర్ట్ చేయాలంటే టర్బైన్స్లో పంపించి అప్పుడు దాని ద్వారా ఏమైంది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి దాని నుండి మన టర్బైన్స్ మీద రన్ చేస్తే అప్పుడు ఎలక్ట్రిసిటీకి పంపి. కానీ సోలార్ సెల్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా లైట్ని తీసుకుంటుంది, బయటకి ఇచ్చేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద. కాబట్టి it directly converts into, that is the importance of the solar energy. Solar energy యొక్క సెల్ యొక్క ఇంపార్టెంట్ డైరెక్ట్ గా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ద బేసిక్ కన్వర్షన్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ ఈజ్ నోన్ యాజ్ ఈ మనకి ఇలా ఏదైతే మనకి సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఏదైతే పరికరం ఉంటుందో దాన్ని అంటే ఉన్న పరికరాలని అంటాం సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ లేదా సోలార్ సెల్ అంటాం. ఇది అర్థమైందా? సో మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు నిద్రలో లేపడిగినా మరి ఏంటి సోలార్ సెల్కి మిగిలిన వాటికి తేడా ఏంటి అంటే ఒక సోలార్ సెల్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటోవోల్టాయిక్ సెల్లే అంటే ఏంటి కాంతి విద్యుత్ ఘటమే సోలార్. కాకపోతే అంటే ఏంటి దాని ఒక ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే మనకి అది డైరెక్ట్గా కాంతి నుండి విద్యుత్ శక్తి కింద మారుస్తుంది. అది ఇంపార్టెంట్. ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాటి యొక్క ఏమంటాం మనకి అడ్వాంటేజెస్ అంటే దాని యొక్క ప్రయోజనాలు ఏంటి?
ఇది ఫస్ట్ పాయింట్ విషయానికి, ఇట్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ వితౌట్ గోయింగ్ త్రూ థర్మల్ మెకానికల్ లింక్. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? ఏది తీసుకున్నా కూడా అది ఏమవ్వాలి, ముందు అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి, ఏది తీసుకున్నా కూడా అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి, అది ఏది తీసుకున్నా కూడా అదేమవ్వాలి, ముందు అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి, తర్వాత ఏమవ్వాలి, అది టర్బైన్స్ మీద పంపిస్తే రన్ చేసినప్పుడు అది దాని ఒక జనరేటర్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారింది. కానీ ఇక్కడ ఇది చూడండి, మనకి ఇది డైరెక్ట్గా కన్వర్ట్ అయింది వితౌట్ గోయింగ్ థర్మల్ మెకానికల్ లింక్. అంటే మెకానికల్ ఎనర్జీ కింద టర్బైన్స్ రన్ చేయడానికి మెకానికల్ ఎనర్జీ కింద వెళ్లాల్సిన పని లేదు. దాని నుండి జనరేటర్ కనెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా కన్వర్ట్ కాబట్టి హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్. అది సో ఈ సోలార్ పీవీ సిస్టమ్స్ ఆర్ రిలయబుల్, అంటే మనం నమ్మొచ్చు అనమాట. అన్ని అన్ని కరెక్ట్గానే పనిచేస్తాయి. రిలయబుల్. మాడ్యులార్ అంటే ఇప్పుడు మనకి ఒక్క సెల్ అనుకో, సింగిల్గా ఉంటే ఒక సెల్. ఇప్పుడు మనకి ఎక్కువ కావాలనుకోండి ఏం చేస్తాం మనం, వాటిని ఏం చేస్తాం, మనకి చిన్న చిన్న 4-5 సెల్స్ని కలిపి ఒక మాడ్యూల్స్ కింద కన్వర్ట్. కాబట్టి అవి మాడ్యూల్స్ రూపంలో ఉంటుంది, సింగిల్ రూపంలో. డ్యూరబుల్ అంటే వాటి యొక్క పనితనం ఎక్కువ రోజులు పనిచేస్తుంటాయి. అండ్ జనరల్లీ మెయింటెనెన్స్ ఫ్రీ. సో వీటి యొక్క మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనకి కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇప్పుడు వాటర్ ఫిల్టర్ కొన్నాం అనుకో, వాటర్ కనుక మనం ఫిల్టర్ చేయాలనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత మనం తీసిన క్యాండిల్ ఉంటుంది చూసారు, ఆ క్యాండిల్ నల్లగా అయిపోయింది, మళ్ళీ మార్చాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి వాటర్ ఫిల్టర్ చేయండి, అక్కడ నువ్వు క్యాండిల్స్ని మార్చడాన్ని మెయింటెనెన్స్ అంటే. కాబట్టి మనకి ఏంటి, ప్రతిసారి నీకు వాటర్ ఫిల్టర్ అవుతుంది, కానీ నెల నువ్వు క్యాండిల్స్ మార్చడానికి నువ్వు ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మనకి 200 దాని మీద ఖర్చు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమైతే మనకి ఇవి డ్యూరబుల్, ఎక్కువ కాలం పనిచేస్తాయి. మళ్ళీ ఏమైతే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ, దానికి ఆ సెల్కి ఎడిషనల్గా మెయింటెనెన్స్ అంటే ఎడిషనల్గా నువ్వు దాన్ని ఏదంటే బాగు చేయించడం కానీ, సర్వీసింగ్ చేయించడం కానీ, ఇలాంటి వాటికి ఎక్కువ ఏమి దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. These systems are quite compatible with almost all environment, responding to instantaneously to solar radiation and have an expected lifespan of 20 years or more. చూడండి, ఈ పాయింట్ మీకు అర్థమైతే ఒకసారి చూడండి. ఇవి దీస్ సిస్టమ్స్ ఆర్ క్వైట్, అంటే మనకి ఇవి పనిచేసినప్పుడు సౌండ్ని ప్రొడ్యూస్ చేయమన్నట్టు. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని ఒకసారి ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి, కొత్త ఫ్యాన్ ఏమైతే మనకి సౌండ్ రాదు, అవునా కదా, సో స్మూత్గా రన్ అయ్యేది. కానీ వాడుతూ ఉండేటప్పటికి ఆ ఫ్యాన్ ఏమైతే మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే సౌండ్ ఎనర్జీని సౌండ్ పొల్యూషన్ అవుతుంది. కానీ ఈ సెల్స్ అనేది మనకి పనిచేసినప్పుడు క్వైట్గా ఉంటుంది, దానివల్ల మనకి సౌండ్ అనేది ఏమి ఉండవు అనమాట. సౌండ్ కంపాక్టబుల్ అంటే ఐడియా ఉందా? చెప్పండి, కంపాక్టబుల్ అంటే మీనింగ్ చెప్పండి నాకు, చెప్పగలరా? కంపాక్టబుల్ అంటే ఇంగ్లీష్ మీడియమే, నేను ఇంగ్లీష్ మీనింగే, లిటరల్ మీనింగ్ అడుగుతా. కంపాక్టబుల్ అంటే అన్నిటితోటూ ఇమిడిపోయి ఉంటుంది అనమాట, అన్నిటి దానికి అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నా, అంటే సపోజ్ మన కోల్డ్ కంట్రీస్లో అయినా వాడచ్చు, సో అది మామూలుగా అదేంటి వాటర్ మనకి ఎండ ఉన్న వాటి చోట వాడచ్చు. ఎక్కడ తీసుకున్నా కానీ అన్ని ఎన్విరాన్మెంట్స్ అనమాట, వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో, ఏ వాతావరణం తీసుకున్నా అన్ని వాతావరణంలోకి అది అడ్జస్ట్ అయిపోయింది అనమాట. మనకి అది కంపాక్టబుల్ వాడటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయి అనుకో, ఇప్పుడు మనకి ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకో, రెయిన్ కోట్ ఎండాకాలం వేసుకుని మనం బయటకు వెళ్ళగలమా? లేవు. ఎందుకని మనకి ఎండలో మనం దాన్ని వాడలేము, అవునా? అంటే అక్కడ మనకి కంపాక్టబుల్ కాదు. అంటే హాట్ సీజన్కి మనకి ఆ రెయిన్ కోట్ అనేది, మనకి ఆ క్లాత్ అనేది మనకి వర్తించదు. సపోజ్ మనం కాటన్ తీసుకున్నాం అనుకో, ఈ కాటన్ క్లాత్ తీసుకుంటే చలికాలం వేసుకోవచ్చు, ఎండాకాలం వేసుకోవచ్చు, అలాగే వర్షాకాలం వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మేబీ నీకు ఎండాకాలం వేసుకుంటే ఒక రకంగా ఉండొచ్చు, వర్షాకాలం, కాకపోతే మనకి కంపాక్టబుల్, ఎలాగైనా మన ఏ కాలంలో వేసుకోవడానికి పనిచేస్తాయి. అదే రెగ్జిన్ తీసుకున్నాక ఆ క్లాత్ అనేది మనకి పనికి చాలు. అలాగే ఇక్కడ కూడా ఏంటి, ఈ సోలార్ సెల్ అనేది మనకి ఏ వాతావరణంలో తీసుకున్నా కూడా మనకి అది ఏంటి పనిచేస్తుంది, అంటే దానికి అడ్జస్ట్ అయిపోయింది, ఆ వాతావరణం తగ్గట్టు అది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. రెస్పాండ్ ఇన్స్టంటేనియస్లీ టు సోలార్ రేడియేషన్. రెస్పాండ్ ఇన్స్టంటేనియస్ అంటే ఆ రేడియేషన్ వచ్చి ఆ సెల్ మీద పడంగానే ఇమీడియట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద మారడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయింది, అంటే లైట్ వచ్చి ఆ సెల్ మీద పడంగానే దాన్ని అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్, అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 20 years ఆర్ ఒక సోలార్ సెల్ యొక్క లైఫ్ స్పాన్ అంటే పాడవకుండా అది కనీసం ఒక 20 ఏళ్ళు పనిచేస్తుంది అన్నమాట. So next, and it can be located at a place of use and hence no or minimum distribution of the network is required.
అండ్ ఈజ్ యూనివర్సిటీ అవైలబుల్. సో ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టొచ్చు. కాబట్టి అది పెట్టాలి అంటే గనక మనకి నెట్వర్క్‌తో సంబంధం లేదు. నెట్వర్క్ అంటే మనకి ఇంటర్నెట్ అవసరం లేదనమాట. ఓన్లీ థింగ్ మనకి సోలార్ రేడియేషన్ పడుతుందా లేదా? ఆ రేడియేషన్ పడే చోట మనం అది పెట్టగలిగితే చాలు. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవటానికి వీలు. మనం ఓన్లీ దాన్ని చూసుకోవాల్సిందేంటి? సన్ రేడియేషన్ ఎటు పడుతుంది అక్కడ పట్టేటట్టు చూసుకోవాలి. అంతేగాని మనకి వేరే అదర్ నెట్వర్క్స్‌తో సంబంధం లేదు. దీని యొక్క అడ్వాంటేజెస్ అర్థమై ఉంటుంది మీకు. సో ఏంటి సోలార్ సెల్ యొక్క అడ్వాంటేజ్ అంటే డైరెక్ట్‌గా మనకి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంతేగాని దానికి ఏ రకమైన మనకి జనరేటర్స్ కానీ లేకపోతే మెకానికల్ ఎనర్జీ కానీ టర్బైన్స్ కానీ అవసరం లేదు. సో అది మనకి కావాల్సిన ఎఫిషియన్సీని బట్టి అవి రిలయబుల్‌గా మాడ్యులర్ రూపంలో, అర్రేస్ రూపంలో ఉంటది. మళ్ళీ అది ఎక్కువ కాలం డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. మళ్ళీ మెయింటెనెన్స్ ఫ్రీ. దానికి ఏ రకమైన అడిషనల్ మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు కాబట్టి. ఈ సెల్స్ అనేది మనకి లైట్ వచ్చి పడతాం దాని నుండి కరెంట్ పాస్ అవుట్ చేయడానికి ఏ రకమైన సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయదు. అదే క్వైట్‌గా ఉంటది. అంటే నాయిస్ ఫ్రీ అన్నమాట. అలాగే అన్ని వాతావరణాలకి అన్ని ఈ ఎన్విరాన్మెంట్స్‌కి అది కంపాటబుల్‌గా ఉంటది. వార్తానుకూలంగా ఉంటది. సో ఇమ్మీడియేట్‌గా సోలార్ రేడియేషన్ దాని మీద పడితే దాని నుండి ఎమ్మటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి రెస్పాండ్ అవుతూ ఉంటది. సో దాని యొక్క లైఫ్ స్పాన్ 20 ఇయర్స్ ఉంటది. సో ఇది తీసుకుంటే గనక ఇది ఎక్కడ మనకి ఏ ప్లేస్ పైన మనం పెట్టడానికి ఉంటది. కాబట్టి అంతేగాని మనకి నెట్వర్క్‌తో సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే సోలార్ రేడియేషన్ పడుతుందా దాని నుండి కన్వర్ట్ చేయడం అదొకటి చూసుకుంటే చాలు. ఇది సోలార్ సెల్ యొక్క అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ విషయానికొస్తే ఈ మనం అంటే మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మీకు అనుకోవచ్చు మరి ఎందుకని మనకి కరెంటే వాడుతున్నాము? ఎందుకు మనం ఈ విద్యుత్ అనేది మనకి ఈ బయట నుండి వచ్చే ఏమంటారు హైడ్రో గాని, థర్మల్ గాని దాని నుండి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సోలార్ సెల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా! మీకు అనిపించొచ్చు. అంతే కదా మనకి. సోలార్ సెల్ తీసుకున్నాం అనుకోండి. సోలార్ సెల్‌తో మనకేం పని లేకుండా అవుతుంది. ఓన్లీ థింగ్ సన్ రేడియేషన్ క్యాచ్ చేయటం, తీసుకొచ్చి మనం దాని నుండి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా మనకు లైట్లు, ఫ్యాన్లు ఇవన్నిటికి వాడొచ్చు కదా! ఎందుకని వాడట్లేదంటే దానికి కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ సోలార్ సెల్ ఆర్ హై కంపేర్డ్ టు కన్వెన్షనల్ పవర్ సిస్టమ్. అంటే ఇప్పుడు నీకు ఒక లైట్ వెలిగించడానికి నీకు అయ్యే ఖర్చు గనక మామూలుగా కరెంట్ ఇప్పుడు మనం ఉపయోగించే కరెంట్ ఒక లైట్ వెలిగించాం ఒక రోజంతా వాడామనుకోండి మేబీ రూ. 2 ఖర్చు అయితాయి. అదే సోలార్ సెల్ గనక కొని దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ రూ. 10 అయిపోతుంది. అంటే దాంట్లో సోలార్ సెల్ కొనటానికి అంటే ఆ సిలికాన్ సంబంధించిన మెటీరియల్ ద్వారా మనం దాని నుండి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన అది మెయింటైన్ ఆ కాస్టే ముందు ఎక్కువైపోతుంది. అది ఫస్ట్ థాట్. సో ద కాస్ట్ ఆఫ్ సోలార్ సెల్ ఆర్ కంపేర్డ్ టు హై కంపేర్డ్ టు ద కన్వెన్షనల్ పవర్ సిస్టమ్స్. అంటే మనం నార్మల్‌గా ఇంట్లో వాడే థర్మల్ పవర్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ కానీ దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూస్ అయిన హీట్‌తో పోలిస్తే ఈ సోలార్ సెల్ కొనటం వల్ల వచ్చింది ఎక్కువైపోతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సోలార్ సెల్ ఈజ్ లో. హెన్స్ లార్జ్ ఏరియా ఆఫ్ సోలార్ సెల్ మాడ్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు జనరేట్ సఫిషియెంట్ పవర్. అంటే సోలార్ సెల్ అంటే మనకు బానే ఉంది. లైట్ నుండి కరెంట్‌కి ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందంటే మాక్సిమం ఇప్పటివరకు చూసుకుంటే 31% ఉందన్నమాట. ఒక సిలికాన్ సోలార్ సెల్ తీసుకుంటే దాని యొక్క ఎఫిషియన్సీ 31% ఉంది. అంటే అర్థం ఏంటి 31% ఉందంటే అర్థం ఏంటి మనకి నువ్వు 100 జౌల్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇస్తే దాని నుండి నువ్వు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత రాబడుతున్నావు 31 జౌల్స్ రాబడుతున్నావు. మరి ఉపయోగం ఏముంది నువ్వు 100 జౌల్స్ ఇస్తున్నావు కానీ 31 అంటే 31% ఈవెన్ పాస్ అవ్వాలి. మనం పాస్ అవ్వాలంటే కనీసం 35% కావాలి. సో అందుకనేంటి ఓకే దీని ఒక మంచిదే ఎందుకంటే ఆల్టర్నేట్ సోర్సే కానీ మామూలుగా మామూలుగా ఏమైంది మనకి తీసుకుంది ఏమైంది మిగిలిన సోర్సెస్ తీసుకుంటే మేబీ 70% డ్రా చేస్తున్నాం మనకి 70% ఎఫిషియన్సీ ఉంది కానీ సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీ 31% ఉంది. సో అందుకని ఏం చేయాలంటే మనకి ఇప్పుడు నీకు లైట్కి నీకు సపోజ్ ఒక అదే 100 జౌల్స్ నువ్వు కరెంట్ లైట్ అనేది ఇచ్చావు అనుకో నీకు లైట్కి కావాల్సింది ఒక 50 జౌల్స్ కావాలనుకో ఒక సెల్ సరిపోదు. ఏం చేయాలి మనకి 2 సెల్స్ కావాలి. చిన్న లైట్‌కి 2 సెల్స్ ఉపయోగిస్తాం. పెద్ద పెద్ద వాటికి ఎన్ని కావాలి ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలంటే మనం ఆ సెల్‌ని నింపాలంటే ఏంటి అర్రేస్ కింద, మాడ్యూల్స్ కింద ఇలా మాడ్యూల్స్, అర్రేస్ కింద ఇలా అన్నీ ఏర్చాలి. అవన్నీ పేర్చాలంటే ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. అందుకని ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సోలార్ సెల్ ఈజ్ లో దాన్ని. కాబట్టి ఎక్కువ సోలార్ పవర్ కావాలంటే ఎక్కువ సోలార్ సెల్స్ తీసుకోవాలి. ఎక్కువ సోలార్ సెల్స్ కావాలంటే ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. As solar energy is intermittent,
some kind of electrical and storage is required to ensure the availability of power in absence of sun. సో ఇది మెయిన్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. సోలార్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది మనకి? డే టైంలోనే నాకు సన్ రేడియేషన్ వచ్చి పడుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన లైట్ ఎప్పుడు వెలగాలి? ఇప్పుడు నేనేమనుకుంటాను, నాకు చీకటి ఎప్పుడు వస్తుంది? రాత్రికి వస్తుంది. సో రాత్రికి వచ్చినప్పుడు మనం ఏం కావాలి, మన ఉద్దేశం ఏంటి? రాత్రి వస్తుంది కాబట్టి మనకి క్లోజ్ దిస్, కాబట్టి రాత్రికి వస్తుంది కాబట్టి మనకి మనం ఏం కావాలి, లైట్ రాత్రి వేసుకోవాలి. అంటే నీకు ఆ లైట్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్గా ఎప్పుడు కన్వర్ట్ అవ్వాలి, మనకి రాత్రిపూట కావాలి. సో రాత్రిపూట కావాలన్నప్పుడు నీకు సన్ రేస్ పొద్దున్న లభ్యం అవుతుంది అంటే మనకి ఉపయోగం ఉండదు కదా. అందుకని ఏం చేయాలంటే ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకోగలగాలి. స్టోర్ చేసుకోవాలంటే కొంత ఒక సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ స్టోర్ చేసుకునే ఎనర్జీని, ఆ సోలార్ ఎనర్జీని ఏం చేస్తాం, మనకి ఎప్పుడైతే మనకి అవసరం అయిద్దో అప్పుడు వాడుకోవటానికి వీలుగా ఉండాలి. ఇంకా పొద్దున పూట అయితే డైరెక్ట్గా ప్రాబ్లం ఏమి ఉండదు. పొద్దున పూట అయితే నీకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకని మనకి పొద్దున పూట సన్ రైస్ వస్తుంది కాబట్టి దాని నుండి ఎలక్ట్రికల్ డైరెక్ట్. కానీ రాత్రిపూట కుదరదు కదా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి. అందుకని ఆ వచ్చిన రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఆ స్టోరేజ్ ఫెసిలిటీ ఉండాలి. ఇవి డిసడ్వాంటేజ్. సో ఫస్ట్ది ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. మూడోది ఏంటంటే మనకి ఎప్పుడు పడితే అది లభ్యం అవుతుంది కాబట్టి సోలార్ ఎనర్జీని, వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకునే అవకాశం ఉండాలి. ఇది ఉంటేనే మన సోలార్ సెల్ని లేదా సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ వాడగలం. సో అసలు ఏం జరుగుతుంది, మనకి అక్కడ మనకి కరెంట్ కింద మారుతుంది అంటే ఒక లైట్ ఎనర్జీ పడినప్పుడు మనకి అది దాని నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా వస్తుందంటే దాని యొక్క కాన్సెప్ట్ అంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పేర్ బై ఫోటాన్ అబ్జార్ప్షన్. ఈ ప్రాసెస్ ద్వారా అంటే ఒక ఎలక్ట్రాన్ హోల్ చూడండి, మనకి ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే కరెంట్ అంటే మనకి ఓన్లీ ఎలక్ట్రాన్సే కాదు, మనకి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్, నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్, నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్ అని చెప్తాం, పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే హోల్ అంటాం. హోల్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఎలక్ట్రాన్ యొక్క డెఫిషియన్సీని, ఎలక్ట్రాన్ యొక్క లేమితనాన్ని తెలియజేసేదే ఈ హోల్, రంధ్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈవెన్ ఎలక్ట్రాన్ హోలు రెండు కూడా, ఎలక్ట్రాన్ హోల్ రెండు కూడా మనకి ఏంటంటే ఛార్జ్ క్యారియర్స్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రాన్ హోలు, ఎలక్ట్రాన్ ఎంతైతే నీకు కరెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తావు, హోల్ కూడా అంతే నీకు కరెంట్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ బై ఫోటాన్ అబ్జార్ప్షన్, అది అంటే ఈ ప్రాసెస్ ద్వారా నీకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాను. ఎలా చెప్తున్నాడు చూడండి, మనం తీసుకున్న ఫోటాన్ యొక్క మనకి కాంతిలో ఉండేది ఏంటి, మనకి లైట్లో ఉండేది ఏంటి, మనకి లైట్లో వచ్చేది ఏంటి, మనకి ఉండే ఏంటి ఫోటాన్స్. లైట్లో ఉండే కణాలు ఏంటి, మనకి ఫోటాన్స్. సో ఈ ఫోటాన్ వచ్చి ఏం చేస్తే మనకి సో ఈ ఫోటాన్ వచ్చి మనం తీసుకున్న ఒక సెమీ కండక్టర్ అర్ధవాహకం తీసుకొని దాని మీద వచ్చి పడింది. పడంగానే ఏంటి, ఈ ఫోటాన్ ఒక శక్తిని ఏం చేస్తంటే లోపలున్న ఈ ఛార్జ్ క్యారియర్స్ అంటే లోపల ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఏవే ఒకటి అబ్జర్వ్ చేసుకొని ఇవి లోపల బంధించున్న ఆ బాండ్లో ఉండే ఆ పట్టికలో బయటికి వస్తున్నాడు. సో ద ఎనర్జీ ఇన్ ఏ ఫోటాన్ మస్ట్ ఎక్సీడ్ ద సెమీకండక్టర్ బ్యాండ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు గెట్ అబ్జర్వ్ అండ్ జనరేట్ ఏ హోల్ పేర్. ఇవి మీకు తెలిసే ఉంటుంది, మీకు 5th సెమ్లో మనం చెప్పుకున్నాం. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే, పీ టైప్ అంటే ఏంటి, ఎన్ టైప్ అంటే ఏంటి. ఒక సెమీ కండక్టర్లో మనకి 3 రకాల పట్టికలు ఉంటాయి, అవునా కదా. సో ఒకటి ఏంటి మనకి వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, మధ్యలో ఫర్బిడెన్ బ్యాండ్ అంట, ఇది ఎఫ్బి. ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అంటే సంయోజన పట్టి అంటాం. కండక్షన్ బ్యాండ్ అంటే వాహక పట్టి. సో ఇప్పుడు మనకి ఫ్రీ పార్టికల్స్ అన్ని ఎక్కడుంటాయి, మనకి ఇక సంయోజన పట్టికలో ఉంటాయి. సో దీంట్లో ఉన్న ఈ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, హోల్ అవ్వచ్చు, ఇవేంటి మనకి ఇక్కడ నుండి ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలి, ఇక్కడ నుండి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే నీకు ఈ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళినప్పుడే నీకేమవుతుంది, మనకి ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ పాస్ అవుతున్నాయి. సో ఈ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలంటే మధ్యలో ఏం చేసే నిషిద్ధ పట్టి అని ఉంది, ఫర్బిడెన్ బ్యాండ్ అని. ఈ ఫర్బిడెన్ బ్యాండ్ నుండి వెళ్ళాలి. సో ఏవైతే ఈ ఫర్బిడెన్ బ్యాండ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుందో అవి మాత్రమే ఇటు నుండి వెళ్తాయి. మీకు ఎగ్జాంపుల్ కూడా చాలాసార్లు చెప్పాను క్లాస్లో. నేను ఒక బెంచ్ అడ్డు ఉందనుకోండి, నేను అటు వెళ్ళాలంటే ఆ బెంచ్ దూకగలిగితే నేను అటువైపు వెళ్ళగలను.
సో ఎవరైతే బెంచి దూకగలిగే శక్తి ఉంటుందో ఇటు నుండి అటు దూకగలిగి వెళ్తారు, లేదంటే వాళ్ళు ఇటువైపు ఉండిపోవాల్సింది. అలాగే ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలంటే ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ, ఫర్బిడెన్ బ్యాండ్కి ఒక ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నే బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ అంటాం. ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఈజీ కన్నా ఎక్కువగా ఉంటేనే మనకి ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ అని చెప్తున్నాడు అనమాట. ద ఎనర్జీ ఇన్ ద ఫోటాన్ మస్ట్ ఎక్సీడ్ ద సెమీకండక్టర్ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు గెట్ అబ్జర్వ్ ఆర్ జనరేట్ ఎలక్ట్రాన్ హోల్ పేర్. కాబట్టి ఇప్పుడు లైట్ వచ్చి ఏం చేస్తే మనకి ఇలా వచ్చి ఇలా పడిద్ది, పడినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫర్బిడెన్ గ్యాప్ కన్నా ఎనర్జీ ఎక్కువ ఉంటేనే అప్పుడు ఏం చేస్తే మనకి ఇటున్న ఎలక్ట్రాన్ అటు వెళ్ళిపోద్ది, అప్పుడు ఇక్కడ హోల్స్ వస్తాయి. సో ఇక్కడ హోల్స్ వస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ క్రియేట్. కాబట్టి ఎలక్ట్రాన్ హోల్ క్రియేట్ చేయాలంటే ఈ ఫోటాన్ ఒక ఎనర్జీ తీసుకున్న ఈ ఎలక్ట్రాన్, ఈ ఫోటాన్ ఒక ఎనర్జీ తీసుకున్న ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే దీనికన్నా ఎక్కువ శక్తి అంటే దాటగలిగే శక్తి ఉంటేనే అప్పుడు ఇది ఎనర్జీ తీసుకొని ఇటు నుండి జంప్ అయింది. ఇది జంప్ అవ్వగానే ఇటు ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ హోల్ క్రియేట్ అయింది. కాబట్టి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ ఇలా క్రియేట్ అవుతుంది. కాబట్టి కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి, వ్యాలెన్సీ బ్యాండ్లో హోల్స్ క్రియేట్ అవుతాయి. For energy less than the band gap energy, no absorption takes place. The materials appears to be transferred to the low photons. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు మనకి వచ్చిన ఫోటాన్ ఒక ఎనర్జీ ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఇది వచ్చింది ఇక్కడ ఉన్నది, ఇక్కడ తీసుకున్న ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇలా ఉండిపోతుంది, ఇటు వెళ్ళలేదు కాబట్టి మనకి ఓన్లీ థింగ్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది, అంతే కనపడుతుంది, లైట్ వచ్చి పడింది కానీ అక్కడ ఉంది కనపడుతుంది అంతేగాని ఇటున్న ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళటానికి లేదు. కాబట్టి ఎలక్ట్రాన్ హోల్స్ క్రియేట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోటాన్ వచ్చిన ఒక ఎనర్జీని ఎలక్ట్రాన్ తీసుకుందంటే ఆ తీసుకున్న ఒక శక్తి అనేది మనకి బ్యాండ్ గ్యాప్ కన్నా శక్తి కన్నా ఎక్కువ ఉంటేనే ఇటు నుండి ఇటు వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకని ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంటే కనుక మనకి అసలు మెటీరియల్ అనేది మనకి అబ్జార్ప్షన్ చేసుకోదు, ఇటు నుండి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్కి వెళ్తారు. ఇఫ్ ద ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ, వినిపించట్లేదమ్మా వాయిస్? వాట్ అబౌట్ అదర్స్? మిగిలినడికి వినపడుతుందిరా? ఒక నిమిషం ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, మేబీ కొంచెం ఇక్కడ ఫ్యాన్ వల్ల మీకు కొంచెం ఇందాక బాగా వినిపించి ఉంటుంది ఎందుకంటే కరెంట్ పోయింది, అప్పుడు ఫ్యాన్ లేదు, ఆఫ్ చేస్తాను. కాబట్టి మనకి ఇక్కడ మనకి ఏవైతే ఇప్పుడు వినపడుతుంది అనుకుంటా, క్లారిటీగా వినపడుతుందా? హలో వినపడుతుందిరా? వినిపిస్తుందమ్మా? నెట్వర్క్ ప్రాబ్లం అంటుంది. వినిపిస్తుందిరా? కైండ్లీ రెస్పాండ్. ఒకసారి చూడండి అమ్మా. కాబట్టి మనకి ఇందా చెప్పినట్టు మనకి సో ఇలా చెప్పినప్పుడు మనకి ఇప్పుడు మనకి ఫర్బిడెన్ గ్యాప్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటేనే ఇటున్న ఎలక్ట్రాన్ ఇటు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది. కాబట్టి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హోల్స్ అంటే ఇదన్నమాట. ఇఫ్ ద ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ మచ్ గ్రేటర్ దెన్ బ్యాండ్ గ్యాప్, దీనికన్నా ఎక్కువ ఉంటే ఇట్ స్టిల్ ప్రొడ్యూసెస్, అంత ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ ఎలక్ట్రాన్ హోల్ పెట్టి ఒక ఫోటాన్ వచ్చి పడితే ఈ ఫోటాన్లో ఉన్న ఎనర్జీని ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక హోల్ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే క్రియేట్ చేయగలరు. అంతేగాని నీకు ఒక ఫోటాన్ ఎక్కువ ఎనర్జీతో వచ్చిందని చెప్పేసి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎక్కువ హోల్స్ క్రియేట్ చేయలేవు. అర్థమవుతుందా? సో కాబట్టి ఏమైతే మనకి ఇక్కడ తీసుకుంటే మనకి అర్థం ఏంటంటే మనకి వెళ్ళిపోతాను 2 o'clock మధ్యలో అట్లా. కాబట్టి ఇక్కడ ఈ ఫోటాన్ ఇక్కడ వచ్చి ఈ ఫోటాన్ ఎక్కువ శక్తితో వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కువ ఎలక్ట్రాన్ హోల్స్ క్రియేట్ అవ్వవు.
ఓన్లీ థింగ్ ఏంటి, ఎంత శక్తితో వచ్చి పడినా కూడా ఈ ఫోటాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేది మనకి క్రియేట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోలార్ సెల్ డిజైన్ క్యారెక్టరిస్టిక్స్. సోలార్ సెల్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటి, సో అది మనం తెలుసుకోవాలి. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది తర్వాత ఏంటంటే మ్యాక్సిమం షార్ట్ సర్క్యూట్ కరెంట్ విల్ బి అబ్టైన్డ్ వెన్ దెర్ ఈస్ నో రీకాంబినేషన్ ఇన్ ద మెటీరియల్. అంటే మనం తీసుకున్న మెటీరియల్ ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేది మనకి సపరేట్ అయిపోయి ఇంకా రెండు కలవకూడదు అనమాట. కలవకుండా ఉన్నప్పుడు ఎంతైతే కరెంట్ ప్రొడ్యూస్ అయిందో ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ని మనకి షార్ట్ సర్క్యూట్. దట్ ఈస్ ఈచ్ ఎలక్ట్రాన్ విల్ కాంట్రిబ్యూట్ టు వన్ ఎలక్ట్రాన్ ఫ్లో టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఈచ్ ఎలక్ట్రాన్ విల్ కాంట్రిబ్యూట్ ఒక ఎలక్ట్రాన్ కి మాత్రమే కాంట్రిబ్యూట్. In order to be observed, a photon is required to possess the energy higher than the band gap energy. ఇది మీకు చెప్పిందే. ఏం చెప్పాలి, మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ క్రియేట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ కనుక క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి, మనకి ఒక ఫోటాన్ ఒక ఎనర్జీ అనేది బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉంటేనే అప్పుడు ఏమైంది, మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత సో ఈ ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ క్రియేట్ అయిన ఎలక్ట్రాన్ మళ్ళీ రీకంబైన్ అవ్వకూడదు, మళ్ళీ కలిసిపోకూడదు. కలుసుకుంటే మళ్ళీ ఏమైతే మనకి క్యాన్సిల్ అయిపోతాయి, తటస్థీకరణం చెంది కలవకుండా ఉండటానికి ఈ ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ పేర్చడానికి మనం ఈ ఫోటాన్ ఒక ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ కన్నా ఎనర్జీ కన్నా ఎక్కువ ఉండాలి. A material with low band gap energy will absorb more number of photons, producing higher short circuit current. So this is the important thing మనకు కావాల్సింది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక ప్రొడ్యూస్ అవ్వాలంటే కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, లోవర్ బ్యాండ్ గ్యాప్ ఉంటే కనుక మనకి హయ్యర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటుంది. లోవర్ బ్యాండ్ గ్యాప్ ఉంటే కనుక హయ్యర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటుంది. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ఎ సోలార్ సెల్ ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ ద బ్యాండ్ గ్యాప్. బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ డిక్రీజ్ ఉంటే కనుక బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఒక డిక్రీజ్ ఉంటే కనుక మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటుంది. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో లెట్ మీ సార్ ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐ కనెక్ట్ విత్ మై సెల్. ఓకే, ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇప్పుడు వినపడుతుందా అందరికి? మధ్యలో అది నెట్వర్క్ ఏదో ప్రాబ్లం వచ్చి డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నా సెల్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్పేసుకుంటే రేపు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఏంటంటే మెయిన్గా మనకి దీంట్లో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఒకటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఒకటి, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఈ సెల్కి సంబంధించిన అభిలక్షణాలు చెప్పాలంటే ఆ రెండింటి మీద బేస్ చేసుకొని మనం చెప్పుకుంటాం. సో ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్ ఈ సోలార్ సెల్ యొక్క. సో ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఫోటాన్ వచ్చి
ఈ సెమీ కండక్టర్ మీద పడినప్పుడు, ఫోటాన్ వచ్చి సెమీ కండక్టర్ మీద పడినప్పుడు ఆ సెమీ కండక్టర్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ అంటే మేబీ మెయిన్గా ఎలక్ట్రాన్ ఏం చేస్తాయి, ఆ ఫోటాన్ ఒక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమిటంటే దీని యొక్క ఎనర్జీ కనుక బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ కనుక ఎక్కువగా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ క్రియేట్ అయింది. కాబట్టి ఏవైతే ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, మనకి వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోయిందో ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఏమైంది, హోల్ క్రియేట్ అయింది. కాబట్టి ఎలక్ట్రాన్ హోల్ పేర్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఉద్దేశం ఏంటి, నీకు ఆ ఫోటాన్ ఒక ఎనర్జీ అనేది బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే అర్థం ఏంటి, నీకు బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఎంత తక్కువగా ఉంటే అప్పుడు ఏమైంది, మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవటం అంత ఎక్కువగా ఈజీగా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు బెంచ్ ఎత్తు అనేది మనకి బాగా ఎత్తుగా ఉందనుకోండి, ఎక్కువ మంది దాటలేరు, ఇటు నుండి అటు వెళ్ళలేరు. బెంచ్ ఎత్తు కనుక ఎంత తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ మంది ఇటు నుండి దాటి వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఏమైంది, బ్యాండ్ గ్యాప్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంటే మనం తీసిన బెంచ్ ఎత్తు అనేది ఎంత తక్కువగా ఉంటే మనుషులు అంత ఎక్కువ మంది దూకడానికి అవకాశం ఉన్నట్టే ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ అనేది ఎంత తక్కువగా ఉంటే కనుక మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఛార్జెస్ ఇట్టుండట్టు మూవ్ అవడానికి అవకాశం ఉంది, అది చెప్తున్నాను అనమాట. కాబట్టి అది ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎత్తు ఎక్కువ ఉంది అనుకోండి, అందరూ దాటలేరు, కొంతమందే దాటుతారు. ఎత్తు తక్కువ ఉంది అనుకోండి, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది దాటుతాని. కాబట్టి అలాగే అందుకే నేను చెప్తున్నాను, అంటే ఇక్కడ చూడండి, మనకి ఏ మెటీరియల్ విత్ లోవర్ బ్యాండ్ గ్యాప్ విల్ అబ్జర్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ప్రొడ్యూసింగ్ హైయర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. కాబట్టి సో మన షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలంటే బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉండాలి. కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది తక్కువ బ్యాండ్ గ్యాప్ తో ఎక్కువ కరెంట్ పడుతుంది. అంటే మన ఎత్తు తక్కువగా ఉంటే ఎక్కువ మంది దూకటానికి అవకాశం ఉన్నట్టు, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, సో ఈ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది ఏంటంటే బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే కనుక ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలంటే బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉండాలి, కానీ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలంటే బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉండాలి. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, మీరు బాగా కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది. జాగ్రత్తగా చూడండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఏమైంది, మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలంటే బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉండాలి. కానీ మనకి ఎఫిషియన్సీ అనేది మనకి కావాలంటే కనుక ఈ మనం తీసుకుంటే ఎఫిషియన్సీ అనేది మనకి కావాలంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలి, బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలి, అలాగే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మరి అది ఎలా పాసిబుల్ అయింది, ఒకటేమో బ్యాండ్ గ్యాప్ ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ ఉంటుంది, ఒకటేమో బ్యాండ్ గ్యాప్ తక్కువ ఉంటేనేమో ఎక్కువ ఉంటుంది, కానీ రెండు ఎక్కువ ఉన్నప్పుడే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూడండి, the short circuit current decrease and increase the band gap, whereas open circuit voltage increase with the increase of the band gap. Thus there is an optimum band gap. అంటే దీన్ని బట్టి మనకి కావాల్సింది 31.5 పొరపాటున పాయింట్ పడతాం. కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలంటే ఈ బ్యాండ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. ఎక్కువ ఉందనుకో వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఏమైతే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ తక్కువ ఉంటుంది. లేదా తక్కువ ఉందనుకోండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది, కానీ మనకి ఎఫిషియన్సీ దాని యొక్క పనితనం బాగా ఉండాలంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనకి ఏంటంటే సోలార్ సిలికాన్ తో డిజైన్ చేశారు. ఎంత బ్యాండ్ గ్యాప్, 1.45 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్న బ్యాండ్ గ్యాప్ ఉంటే కనుక దాని యొక్క ఎఫిషియన్సీ 31.5, మ్యాక్సిమం ఇంతవరకు కన్నా మనం రాలబట్టలేమన్నమాట. ఇది మెయిన్ కండిషన్ ద్వారా మన సిలికాన్ని మనం చేశారనమాట. సో ఒకవేళ మనకి ఆగిపోతే కనుక రేపు కంటిన్యూ చేస్తాను దీన్ని. నెక్స్ట్ ఏంటంటే ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పిద్ది అంటే, మనకి ఫిల్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఎంత బెస్ట్ వాల్యూకి మనకి అంటే వోల్టేజ్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కడ ఎంత బాగా ఉంటే కనుక అక్కడ మనకి ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావడానికి అవకాశం ఉండే ఒక పారామీటర్ అనమాట. మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావడానికి అవకాశం ఉండే ఒక పారామీటర్ని ఫిల్ ఫ్యాక్టర్ అంటాం. సో ఈ ఫిల్ ఫ్యాక్టర్ని మీకు క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు డయాగ్రామ్ లో చూపిస్తాను. మనకి గ్రాఫ్ అనేది మనకి ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎంత స్క్వేర్ గా గ్రాఫ్ వచ్చిందంటే దాని ఒక ఫిల్ ఫ్యాక్టర్ అంత బాగా ఉన్నట్టు అనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అంట. సో ఇది ఫిల్ ఫ్యాక్టర్ అనేది దీని ద్వారా చెప్పుకుంటాం. సో ఈ ఫిల్ ఫ్యాక్టర్ మెయిన్ గా ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ని బేస్ చేసుకొని మనం ఫిల్ ఫ్యాక్టర్ చెప్తాం. సో ఫిల్ ఫ్యాక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఎక్కువ ఉంటే కనుక ఫిల్ ఫ్యాక్టర్ అంత ఎక్కువ ఉంటుంది. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సోలార్ సెల్స్ అనేది మనకి మేబీ క్లాసిఫైడ్, మీరు ఇది ఆల్రెడీ మనం చెప్పింది, ఇది ఒక షార్ట్ క్వశ్చన్ మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద రావటానికి. ఏంటమ్మా? సో
సో సోలార్ సెల్స్ అనేది మనకి బేసిస్ ఆన్ ద ఎవరో మాట్లాడుతున్నారు థిక్నెస్ ఆఫ్ ద యాక్టివ్ మెటీరియల్, టైప్ ఆఫ్ ద జంక్షన్, మళ్ళీ ఫ్యాబ్రికేషన్. చూడండి మనకి ఈ డయాగ్రామ్ మీరు అంతకుముందు వేయలేదు, ఇది ఇంపార్టెంట్. నేను ఇది లింక్ పెడతాను, చూసి రాసుకోండి. మీ బుక్లో లేదు, ఇది నేను సపరేట్గా వేరే బుక్లో ఉంచాను. సో ఎలా క్లాసిఫై మెయిన్గా 3 రకాలు: థిక్నెస్ని బట్టి, జంక్షన్ని బట్టి, మళ్ళీ మనం ఉపయోగించే లోపల దానిపైన ఉపయోగించే యాక్టివ్ మెటీరియల్ బట్టి. థిక్నెస్ అనుకో థిన్ అయినా ఉండొచ్చు, మనకి థిక్ అయినా ఉండొచ్చు, అది తెలిసిందే. జంక్షన్ గురించి కూడా మీకు ఆల్రెడీ మనం చెప్పాను. సో ఏం చెప్పాను, మనకి జంక్షన్ అంటే పిఎన్ జంక్షన్, హోమో జంక్షన్ ఉండొచ్చు, హెట్రో జంక్షన్ ఉండొచ్చు, మెటల్ జంక్షన్ ఉండొచ్చు, ఇంట్రెన్సిక్ పిఎన్ జంక్షన్ ఉండొచ్చు. అలాగే బేసిస్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్ కనుక తీసుకుంటే ఇది క్రిస్టల్ సిలికాను, ఇది అమార్ఫస్ సిలికాను, అలా గ్యాలియం ఆర్సినైడ్, అలాగే ఏంటి ఇది కాపర్ ఇండియం గ్యాలియం సెల్యులాయిడ్ అనుకుంటా, ఇది కాపర్, ఇది ఓకే కాడ్మియం టెలురాయిడ్, అలాగే ఆర్గానిక్ మెటీరియల్స్, ఇలా డివైడ్. మళ్ళీ ఈ క్రిస్టల్ సిలికాన్ సింగిల్ క్రిస్టల్, మల్టిపుల్ క్రిస్టల్, ఇలాంటివన్నిటి మీద కూడా ఇది ఆధారపడుతుంది. సో దీన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ సెల్స్ ని బేస్ చేసుకొని మనకి 24 టైప్స్ ఉన్నాయి. 24 టైప్స్ ఏంటో రేపు క్లాస్లో చూద్దాము. దాంతోపాటు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఉన్నాయి, దీని యొక్క అభిలక్షణాలు, యూవీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ యూవీ క్యారెక్టరిస్టిక్స్ ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాము. సో ఆ యూవీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇవేంటి చదువుకుంటే, దీంతో ఎర్రేస్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, మనకి ఈ చాప్టర్కి సంబంధించిన సోలార్ ఎనర్జీకి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయినట్టు అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే టుడే యూ రీడ్ అండ్ రైట్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే.